నా నిండు వందనాలు. అందరికీ వందనాలయ్యా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. 95వ కీర్తన, కీర్తనలు 95 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, మరి మోకాళ్ళు ఉంచుతారా? మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవాను సన్నిధిలో మోకరించుదామని వాక్యం సెలవిచ్చిన దేవా, నిజంగా ఆనాటి భక్తులు మోకరించిన విధానం, ఏ రకంగా మోకరించారు, ఏ సందర్భంలో మోకరించారు, ఎలాగూ మాదిరిగా మాకు చూపించారు, మేము ఈరోజు ఎలా ఉంటున్నాం అనేది మాతో మీరు మాట్లాడబోతున్నందుకై నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి వినగలిగిన చెవులను గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. దుష్టుడు దొంగిలించకుండా, నాయన అల్లరి లేకుండా వాక్యపు వెలుగులో నీ బిడ్డలు నడుచుకున్నట్లు సాయం చేయండి. నీ దాసుడు వట్టివాడు మట్టివాడు, ఎందుకు పనికిరానివాడు, దుమ్ము ధూళినైనా అటువంటి నీ బిడ్డను మీరే మరుగు చేసుకొని మాట్లాడి బలపరుస్తారని నమ్ముతూ నీ కుమారుని పక్కన పెట్టి మీరు మాత్రమే పరిశుద్ధాత్మ వాకులు అనుగ్రహించమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈరోజు సబ్జెక్ట్ వాక్యం పేరు ఏంటంటే మోకాళ్ళు ఉంచుట. ఈరోజు వాక్యం యొక్క సబ్జెక్టు మోకాళ్ళు ఉంచుట. పెన్ను లేదా అమ్మా? నీ దగ్గర పెన్ను లేదా? మోకాళ్ళు ఉంచటము అనేది ఈరోజు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఎప్పుడన్నా గుత్తికి పోయినప్పుడు గుత్తిలో అందరూ మోకాళ్ళు ఉంచుతారు కాబట్టి మనం కూడా మోకాళ్ళు ఉంచి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. లేకపోతే మోకాళ్ళు ఉంచకపోతే అక్కడ వాళ్ళు వచ్చి, పరిచారకులు వచ్చి, అన్నా నువ్వు మోకాళ్ళు ఉంచు అని వాళ్ళు ఒత్తిడి చేస్తారు కాబట్టి మోకాళ్ళు ఉంచుతాం. ఒకవేళ ఎవరైనా మోకాళ్ళు ఉంచకపోతే వాళ్ళని ఎనికి పంపిస్తారు కాబట్టి అందుకని మోకాళ్ళు ఉంచుతారు. లేతే అందరూ మోకాళ్ళు ఉంచారు కదా, మనం కూడా ఉంచకపోతే బాగోదేమో అనే కోణంలో మోకాళ్ళు ఉంచుతారు. నువ్వు వాళ్ళను చూసి వీళ్ళను చూసి కాదు నేర్చుకోవాల్సింది, దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముందో దాన్ని నువ్వు ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ ఆశీర్వాదం. నువ్వు ఎదుటి వారిని చూసి నేర్చుకో, తప్పులేదు, కాదంటలేదు. కానీ మీరు ఒక ప్రత్యేకమైన పాఠము నేర్చుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా రాసుకోండి, మోకాళ్ళ వంచడం అంటే అర్థం ఏంటంటే తగ్గింపుకు సాదృశ్యం. మోకాళ్ళ వంచడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవటం. మోకాళ్ళు వంచావంటే ముందుగా అసలు నీకు తగ్గింపు జీవితానికి ఒక సాదృశ్యం. అది దేవునికి మహిమ కలుగును గాక. నీ మోకాళ్ళ జీవితము నీకు ఒక మాదిరితనాన్ని చూపిస్తూ ఉండదు. ప్రజల ముందు సిగ్గుపడకుండా మోకాళ్ళు ఉంచు, లేకపోతే ఇంకొకళ్ళ ముందు నువ్వు సిగ్గుపడకుండా మోకాళ్ళు ఉంచు. కొంతమంది చర్చిలో మోకాళ్ళు ఉంచుతారు, ఇంట్లో మోకాళ్ళు ఉంచడం. కొంతమంది బాగా అనేక మంది సేవకుల ముందు మోకాళ్ళు ఉంచుతారు. ప్రార్థన చేయించుకునేటప్పుడు కూడా చాలా వినయముతో వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయించుకుని వస్తాం. తప్పులేదు, నేను అంట్లా. ఈరోజు దాన్ని ఎగతాళిగా నేను మాట్లాడట్లా, చులకనగా కూడా మాట్లాడట్లా. కానీ అదే మోకాళ్ళ జీవితము నీ ఇంట్లో ఉండాలి. అదే మోకాళ్ళ జీవితం ఇంకో చోట ఏదైనా కుటుంబ ప్రార్థనలో కూడా ఉండాలి.
అదే మోకాళ్ళ జీవితము నువ్వు మీ బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా చూపించాలి. అప్పుడు నీ ద్వారా అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. నీ ద్వారా అక్కడ దేవునికి మహిమ వస్తున్నది. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వచ్చిన వారులారా, మోకాళ్ళ జీవితం నేర్చుకో, చాలా అవసరం. కొంతమంది మోకాళ్ళ నొప్పులు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నేను వంచలేను అనే స్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఆత్మ ప్రేరేపణ వస్తేనే మోకాళ్ళు వంచుతారు. ఇలాగూ కోణాల్లో ఉంటున్నారు. చదివిన దాంట్లోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది? మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిన్ను నన్ను సృష్టించాడే ఆ సృష్టికర్త ముందు నువ్వు మోకాళ్ళు ఉంచటము తప్పు లేదు. అది మ్యాటర్. జనాన్ని బట్టో కాదు, సేవకుని బట్టో కాదు, ప్రజలను బట్టి కాదు, లేకపోతే అది పరిస్థితులు ఎలా ఉన్నా నో, అది కాదు. అసలు మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనలను సృష్టించిన ఈ సృష్టికర్త ముందు మనం మోకాళ్ళ నుంచి అనుభవంలోకి వెళ్ళిపోవాలి. మనలను సృష్టించి మనకు ఊపిరిచ్చి మనకు ఆయుష్కాలం పెంచి మనకు సహాయపడుతూ మనకు తోడుగా ఉంటూ ఉన్న దేవుని ముందు నీవు నేను మోకరించాలి. ఆ మోకాళ్ళ అనుభవం అనేది నీకు వచ్చిందంటే నీవు దేవునిలో నుంచి తొలగిపోలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మోకాళ్ళ అనుభవం. కొంతమందికి స్త్రీలు చీరలు నలుగుతాయని మోకాళ్ళు ఉంచడం, పురుషులు తెల్ల బట్టలు నల్ల అవుతాయేమోనని మోకాళ్ళు ఉంచడం. నీ బట్టల బట్టి కాదు, నీవు మోకాలు ఉంచాల్సింది నిన్ను సృష్టించిన సృష్టికర్తను బట్టి నువ్వు మోకరించాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను సృష్టించిన సృష్టికర్త ముందు నీ తగ్గింపు జీవితము కనిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఎంతమంది భక్తులు వాళ్ళ మాదిరితనాన్ని చూపిస్తున్నారో ఒక్కొక్కరి జీవితాన్ని మనం ముందుగా చూసుకుందాం. ఎవరో వద్దు, ఫస్ట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. పాత రోజుల్లో రాజుల ముందు ఎవరైనా సమాచారం తీసుకొచ్చి ఇవ్వాలంటే, లేకపోతే రాజుకు సమాచారం చెప్పాలంటే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? రాజు ప్రభు ముందు ఫస్ట్ వాళ్ళు మోకాళ్ళు వంచి నమస్కారం చేసి అప్పుడు వాళ్ళు వచ్చిన సమాచారం వాళ్ళు తెలియజేస్తారు. ఈ లోక సంబంధమైన రాజు ముందే ఒక భటుడుగా వచ్చిన వ్యక్తి మోకరించి వారు సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుని ముందు నువ్వు నేను మోకరించడం పెద్ద తప్పేమీ కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సృష్టికర్త ముందు నువ్వు నేను మోకరించడం మనకెంతో అది క్షేమం. సరే, ఇప్పుడు చదివిన లేఖనాన్ని బట్టి చూస్తే లూకా రాసిన సువార్త 22:41లో రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకాళ్ళు వంచి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమే, నా ఇష్టమేమి కాదు, నీ ఇష్టమే అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోకాళ్ళు వంచి ప్రార్థన చేసిన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొన్ని గంటల్లో ఆయన ప్రాణం ఎడవబోతున్నాడు. ఇంకా కొన్ని గంటల్లో ఆయన ప్రాణము రక్తము కారబోతుంది. కొన్ని గంటలలో ఆయన తలకు ముళ్ళ కిరీటము, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు కొన్ని గంటల్లో జరగబోతుంది. ఈ జరగబోతున్న పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని మోకాళ్ళు వంచిన అనుభవం ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ప్రైజ్ ది లార్డ్.
ఒకవేళ నీ జీవితంలో సమస్యలు ముందున్నప్పుడు, కష్టాలు ముందున్నప్పుడు, ఇబ్బందులు ముందున్నప్పుడు నీవు కూడా మోకరించిన అనుభవం నీకున్నదా? ఒకసారి ఆలోచించే. ఎదురుగా కష్టాలు, సమస్యలు, రోగాలు, వ్యాధులు, సమస్యలతో సతమతమైపోతుంటే నీవు కూడా మోకరించిన అనుభవం ఉన్నదా? ఒకసారి ఆలోచించే. ఆరోగ్యం బాగుంటే మోకరించుతాం, క్షేమంగా ఉంటే మోకరించుతాం. కాళ్ళు, చేతులు, శరీరం అంతా బాగుంటే మోకరించుతాం. శరీరంలో, అవయములో ఏదైనా కొంచెం లోపంగా ఉంటే మాత్రం ఏం చేస్తామంటే మోకాళ్ళు అంచను కష్టమైపోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోకాళ్ళు అంచి, అది కూడా తండ్రి నీ చిత్తమైతేనని చెప్పేసి తండ్రి చిత్తం కోసం ఎదురు చూస్తూ మోకాళ్ళు వంచిన అనుభవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. ప్రైజ్ లార్డ్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనం. అపోస్తుల కార్యములు 9:40. సంఘస్థులు ఏం చేశారంటే చక్కగా ఆ శవాన్ని శుభ్రంగా కడిగి, ఆ శవాన్ని శుభ్రపరిచి మేడ గదిలో పెట్టారు. తలపైకి ఎత్తండి. శవముని ఇంట్లో పెడతారా, బయట పెడతారా? ఏం మాట్లాడరు? చనిపోయిన వ్యక్తిని ఇంట్లో పెడతారా, బయట పెడతారా? కానీ బైబిల్లో సునేమీరాలు కుమారుడు చనిపోతే మేడగదిలోనే పెట్టింది. ద్వారకా చనిపోతే ఆమెను కూడా మేడగదిలోనే పెట్టారు. అంటే ఇంట్లోనే పెట్టారా, బయట పెట్టారా? మరి బయట పెట్టే సాంప్రదాయం ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ బయట పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఎంతసేపు ఏడిచినా బయట పెట్టి ఏడుస్తారు. ఇంట్లో ఒకవేళ ఏడితే ఇంటి నిండా దెయ్యాలు వస్తాయి. ఏమనను ఇంట్లో పెట్టరు, బయటే పెడతారు. ఇప్పుడు నేను చెప్పి వాక్యం చెప్పి మిమ్మల్ని ఇంట్లో పెట్టమంటే పెడతారా? వాక్యమే పెట్టేదే పెట్టలేరు. ఆ ధైర్యం చాలదో. కానీ ఆనాటి భక్తురాలైన దోర్కా చనిపోతే ఆనాటి భక్తులైన దోర్కాను మేడగదిలో పండుకోబెట్టారంట. శవమును శుభ్రం చేసిన తర్వాత, అసలు శవాన్ని శుభ్రం చేశామంటే ఇక తీసుకెళ్తామనే ఉంచుతామనే, బాక్సులో పెట్టి తీసుకెళ్తే కదా, బాక్సులో వెళ్ళి తీసుకెళ్లేటప్పుడు శుభ్రం చేసి తీసుకెళ్తారు. ఇక్కడ శుభ్రం చేసి మేడగదిలో పండబెట్టి సేవకుడి కోసం ఎదురు చూస్తున్నారు. సేవకుడు రావడం తను ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ బయటికి పంపించేసి తలుపులు వేసేసి శవము దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. ఈరోజు శవం చూస్తేనే నీకు భయం, ఇంక శవం దగ్గర మోకాళ్ళు ఉంచుతావా? దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్న బిడ్డ కూడా గట్టిగా తలుపులు వేసుకొని 6 గంటలకే తలుపులు వేసితా, ఇంకా ఎవరు బయటికి రావడానికి లేదు. ఆ పక్క బజార్లో శవం ఉంటే ఎప్పుడు గుర్తురాని బైబిల్ అప్పుడు గుర్తుకొచ్చింది తల కింద పెట్టుకోవడానికి, పీడకలలు రాకుండా ఉండటానికి. ప్రతిరోజు సెల్లు పెట్టుకునేవాళ్ళు ఈరోజు బైబిల్ పెట్టుకుంటారు. ఎందుకని? పక్కనే శవం ఉందని. ఎంత భయం! పేతురు గారు శవం దగ్గర ఏం చేశారంట? మోకాళ్ళొంచి శవం వైపు తిరిగి తబితా లే అంటే లెగిసి కూర్చుందంట. చప్పట్లు కొడుతూ తండ్రి నామాన్ని మహిమ తెచ్చుకుందాం గట్టిగా హల్లెలూయా. లెగిసి అలా కూర్చుందంటండి. వీళ్ళందరూ బయట ఏడుతున్నారు. నాకు తెలిసి తబితా ఒక్కసారి తలుపు తీయగానే పరిగెత్తుంటారు ఎటోళ్ళట్టు, దెయ్యమై బయటకు వచ్చిందేమోనని. తలుపు తీశారు కదా, తలుపు తీసి అలాగూ అక్క సుగుణక్క అందంగా పరుగో వెళ్ళిపోయి ఉంటారు ఎటోళ్ళట్టు. ఏం తబితా చచ్చిపోయింది, బయటకు వచ్చిందేనని. వాక్యం ఏంటని బిడ్డ, దేవుడు బిడ్డలకు ఒక మాదిరితనాన్ని మన పెద్దలు పెట్టి ఉన్నారు. కాబట్టి పేతురు ప్రార్థన జీవితం ఎలాంటిదంటే మోకాళ్ళుంచిన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దీన్ని ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రోగంతో ఉన్నప్పుడు నువ్వు మోకాళ్ళు ఉంచగలుగుతావా? కొర ప్రాణంతో ఉన్నప్పుడు మోకాళ్ళు ఉంచగలుగుతావా? హాస్పిటల్లో మోకాళ్ళు ఉంచగలుగుతావా? బెడ్ మీదనే పాలు ఇవ్వాలి నీకు, బెడ్ మీదనే టీ బిస్కెట్లు ఇవ్వాలా, బెడ్ మీదనే పళ్ళు ఇవ్వాలా, బెడ్ మీదనే ఉంటావు. అవునా కాదా? మోకాళ్ళ నుంచి అనుభవం ఉందా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 40వ వచనం, 60వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ స్తెఫను అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. ఈ స్తెఫను అనే భక్తుడిని రాళ్లతో కొట్టారు. ఈ స్తెఫను అనే భక్తుడితో రాళ్లతో కొడితే తలకు, బాడీకి, కాళ్లకు, చేతులకు, శరీరంలో ఎక్కడ ఒక్క పాటు కూడా తగలకుండా ఉన్న భాగాలు లేవు. అన్ని భాగాలలో భయంకరంగా రాళ్లతో తగిలి తలలో నుంచి రక్తము కారుతా, ముఖం మీద నుంచి రక్తం కారుతా, చేతుల మీద రక్తం కారుతా ఉన్న టైంలో, శరీరంలో నుంచి రక్తం అంతా దారులుగా పడుతున్న టైంలో ఆయన చేసిన అద్భుతమైన పని మోకాళ్ళు వంచిన అనుభవం. గట్టిగా చెప్పాలి. తలలో నుంచి రక్తం కారిపోతా ఉంది, ఈ ముఖం మీద నుంచి రక్తం అంతా కారిపోతా ఉంది, శరీరంలో నుంచి రక్తం అంతా కారిపోతా ఉన్న టైంలో ఈరోజు నీకు చిన్న నొప్పి వస్తేనే మోకాళ్ళు ఉంచవే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి మోకాళ్ళు నొప్పులు ఉండే చేతులు ఎత్తండి. ఎత్తు, పైకెత్తు. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి యేసు నామములో మీ మోకాళ్ళు నొప్పులు తగ్గిపోవును గాక. ఆమేనంటే తగ్గిద్ది, లేపలేదు. ఈ రోజు నుంచి మీరు మోకాళ్ళు ఉంచుదురుగాక. ఉంచు మోకాళ్ళు. ఏమైంది? రక్తసిక్తంగా కారిపోతుంది తల్లో నుంచి, రక్తసిక్తముగా ముఖము నుంచి రక్తము కారుతా ఉంది. ఇదిగో ఈ బాడీలో నుంచి రక్తం కారిపోతా ఉంది. రక్తమంతా కారిపోతున్న టైంలో చేసిన అద్భుతమైన ప్రార్థన ఏందో చెప్పనా? మోకాళ్ళు వంచిన అనుభవం. మోకాళ్ళు వంచి స్తెఫను ప్రార్థన చేశాడండి. నీకుందా అనుభవం? చలి జ్వరం వస్తేనే అమ్మో సార్ రమ్మనమ్మ ప్రార్థన చేస్తాడు అని చెప్పేసి అంటా ఉంటావు. చలి జ్వరానికి గిలగిల కొట్టుకుంటా ఉంటావు. ఎంతమంది పొద్దున్నే లేచి మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసే అనుభవంలోకి వెళ్తున్నారు? పొద్దున్నే మంచం మీద నుంచి లేచి ప్రార్థన చేసే అనుభవంలోకి ఎంతమంది వస్తున్నారు? మనం యేసు ప్రభు కంటే పెద్దవాళ్ళం కదండి, స్తెఫను కంటే పెద్దవాళ్ళం కదండి. అందుకని మంచం మీదనే ఉండి ముసుకేసుకొని ప్రార్థన చేస్తాం, ప్రభువా నువ్వు బాగా ఇను ప్రభు అని. ఆ బెడ్షీట్ అలాగే నిద్ర వేసుకోవటం మా సుగుణ చేసిద్ది. 2 కాళ్ళు చాపిద్ది, 2 కాళ్ళు చాపి ముసుకేసిద్ది. ఇంకెంతసేపు కూర్చునితో తెల్లి ఆ బెడ్ మీద అలాగే తూగిది సుగుణ అంటే లేచిన అయిపోయింది. ఆ పాపలాగా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని మీ ఇళ్ళ కాడ సీసీ కెమెరా పెట్టి చూడాలా, ఎట్లా ప్రార్థన చేస్తారు చూడాలా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పరు. మోకాళ్ళు ఉంచుతావా? నీకు తగ్గింపు జీవితానికి సాదృశ్యం కదా అది. నీ సృష్టికర్త ముందు నువ్వు మోకాళ్ళు ఉంచడం అది గొప్పతనం కదా. రక్తసిక్తమైన పరిస్థితుల్లో మోకాళ్ళు ఉంచిన అనుభవము స్తెఫనుకుంది కదా. నీకు నాకు లేకపోతే విశ్వాసిగా ఎలా? ఒక విశ్వాసిగా ఉండి మోకాళ్ళు ఉంచకపోతే ఎలాగో? దయచేసి గమనించాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. 2 చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏందంటండి? ఇటీ శాసనము సంతకము చేయబడినను. ఏం శాసనం? 1 నెల రోజులు ఎవరు కూడా
ఎవరు కూడా ప్రార్థనలు చేయకూడదు. ఒక నెల రోజులు 30 దినాలు ఎవరు కూడా ఏ దేవుళ్ళకని ఏ పూజలకు కానీ వెళ్ళకూడదు. రాజుకు మాత్రమే ప్రతిమ మొక్కాలి. రాజుకు ప్రతిమ దగ్గరకు మొక్కుకోవాలి. మీ బాధలు సాధలు కష్టాలు అన్నీ ఆయనకే చెప్పుకోవాలి. మీ సమస్యలు ఆయనకే చెప్పుకోవాలి. ఆయనే మీ సమస్యలు తీర్చుతాడు అని చెప్పి ఎవరైనా ఈ శాసనము ధిక్కరిస్తే వాళ్ళని సింహాలున్న బోనులో వేస్తాం, సింహాల బోనులో పడేసిన తర్వాత ఇక చనిపోవటమే అని దండోరా శాసనం రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన టైంలో దానియేలు కూడా విన్నాడు. విన్న తర్వాత ఈ సంతకం చేయబడింది, రిలీజ్ అయిందని తెలుసు. కానీ దానియేలుకున్న మంచి అనుభవం, రోజుకు 3 సార్లు మోకాళ్ళొంచి అని అనుభవం. హల్లెలూయా. మనకి రోజుకు 3 సార్లు కాదు 4 సార్లు తినే అనుభవం. 3 సార్లు ఖచ్చితంగా టైం టు టైం మనం తినేస్తాం. కానీ దానియేలుకున్న మంచి అనుభవం ఏంటంటే 3 సార్లు మోకాళ్ళ వంచి ప్రార్థన చేసే అనుభవం అయింది. ఈరోజు అటువంటి భక్తులను చూసి మనం నేర్చుకోవాలండి ఎన్నో పాఠాలు. అటువంటి భక్తులు మనకి చాలా మంచి మంచి పాఠాలు నేర్పిస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయొద్దు, చంపుతాము అంటే ఎవరైనా ఆగేవాళ్ళు ఉన్నారా? కానీ దానియేలు చావుకైనా తెగించి అంతకుముందు నాకు తెలీదు, ఒకవేళ కిటికీలు తలుపులు తెరిచి ప్రార్థన చేసేవాడేమో నాకు తెలీదు. ఇప్పుడైతే ఏకంగా కిటికీలు తెరుస్తున్నాడంట, తలుపులు కూడా తెరుస్తున్నాడంట, మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తున్నాడంట. అంటే నేను నా దేవుని ముందు మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను రహస్యంగా చేసుకోవట్లా, డైరెక్ట్ గానే చేస్తున్నాను, నన్ను చూసుకోవచ్చు అన్నట్టుగానేమో. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. రోషంగా బతకటం అది. దేవుని కోసం రోషంగా బతకాలి, అంతే. దేవుని కోసం రోషంగా బతికే అనుభవం ఎంతమందికి ఉంది ఇక్కడ? దేవుని కోసం రోషంగా బ్రతకాలనుకోవటం ఎంతమంది తీర్మానం చేసుకోగలుగుతున్నారు? దేవుని కోసం నేను దేవుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, దేవుని బిడ్డనయ్యాను, దేవుని బిడ్డనైన తర్వాత నేను రోషంగా బతకాలి. దానియేలుకి ఏం తప్పు చేయలా. ఆడ కొద్దిగా మొక్కి ఈడ మొక్కోవచ్చు. ఏది? ఆ ప్రతిమకు మొక్కోవచ్చు, ఈడ కూడా ప్రార్థన చేసుకోవచ్చు రహస్యంగా. ప్రతిభకు మొక్కటమే ఆయనకి ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్. ఇతరుల దేవుళ్ళ వైపు చూడటమే ఆయనకి ఇష్టం లేదు. చావుకైనా తెగించాడు. నన్ను సింహాల బోన్లో వేస్తారా? వేసుకోండి, నో ప్రాబ్లం. పీర్ల పండగకి ఎంతమంది బంధువులు పిలిపించుకున్నారు? కళ్ళు మూసుకున్న నేను చేతులు ఎత్తండి. పీర్ల పండగకి ఎంతమంది రకరకాలుగా చేస్తున్నారు? దేవుని కోసం బతుకుతున్నావా నీ ఇంట్లో? దేవుని కోసం జీవిస్తున్నావా నీ ఇంట్లో? దేవుని నమ్ముకున్నావే, బాప్తిసం తీసుకున్నావే, దేవుని బిడ్డ అయిపోయావే, ప్రభు బలలో చేయి వేస్తున్నావే. ఎంత విచ్చలవిడితనం అండి! తాగటం, ఎగరటం, డ్యాన్స్లు వేయటం. వాళ్ళంటే తెలిసో తెలియకో వాళ్ళు చేస్తున్నారనుకో, సరే, వాళ్ళ సంతోషం వాళ్ళదనుకో. వాళ్ళని మనం ఎగతాళి చేయకూడదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. తెలిసిన నీవు, దేవుని నమ్మిన నీవు, దేవుని బిడ్డగా మారిన నీవు, దేవునితో సహవాసం చేస్తున్న మనము ఎలా బతకాలి చెప్పండి? ఎలాగూ జీవిస్తే మంచిది చెప్పండి? దానియేలుకు మనలాంటి తెలివి లేదు పాపం. అది మెయిన్ మ్యాటర్. మనలాంటి తెలివి ఆయనకి లేదు. మనది ఏంటంటే ఇక్కడేమో భక్తులం అయిపోతాం, బయటికి ఆడకపోతే భక్తులు తీసేస్తాం, ముసుగు తీసేసుకుంటాం. వాక్యం వింటున్న బిడ్డ, దానియేలు చావో రేవో దేనికైనా సిద్ధపడిపోయాడో. వాళ్ళు మొక్కమన్నారు, నేను మొక్కను, నా దేవునికి మాత్రమే ప్రార్థన చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్.
సింహాల బోనుల్లో వేస్తాం. సింహాల బోనుల్లో వేసినా పర్లేదు, సింహం తీసుకొచ్చి నా ముందు పెట్టినా పర్లేదు. నేను ప్రార్థన చేసే అనుభవం నాది. 3 సార్లు మోకాళ్ళుంచి అనుభవం అయింది. 3 సార్లు మోకాళ్ళుంచి ప్రార్థన చేశాడు. తీసుకెళ్లి సింహాల బోనులో పడేశారు. ఆ రాత్రి సింహాలన్నీ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాయి. నోరుంటే కదా మీకు. నోరు లేదు. నోరుంటే ఎందుకు చెప్పరు మరి? చెప్పు గట్టిగా, నోరు తెరిచి గట్టిగా చెప్పు. మనలాగా దానికి తెలివితేటలు లేవండి. మనలాగా దానియేలుకు ఒకటే రోషంగా బతకాలని తీర్మానం. దానియేలు సింహాల బోనులో పడ్డాడు. సింహాలన్నీ ఫాస్టింగ్ లో ఉన్నాయి. పాపం ఒక్కటన్నా ముట్టుకునేది లేదు, ఒక్కటన్నా తాకేది లేదు. సింహాల బోనుల్లో కూడా మోకాళ్ళుంచిన అనుభవము. చెప్పు నోరు తెరిచి. సింహాల బోనుల్లో ఆ మోకాళ్ళలో అంత శక్తి ఉంది. నీకు తెలిసే తెలీదో. నీవు ఆ మోకాళ్ళలోంచి అనుభవం అంత గొప్పది. తెల్లారి పొద్దున దానియేలును పిలిస్తే బయటకు వచ్చాడు. ఏం దానియేలు, సింహాలు ఏం చేయలేదా? అవే నన్ను ముట్టుకోలేదు, నా దేవుడు వాటన్నిటి నోళ్ళు మూయించేశాడు అంతే. ఎవరైతే దానియేలు మీద కుట్ర పన్నారో వాళ్ళని తీసుకెళ్ళి వేస్తేనంట మూలుగులతో సహా తినేయంట. మూలుగులతో సహా తినేసినాయంట. కారణం ఉందా? మోకాళ్ళ ప్రార్థన. నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థనలు పరిస్థితులు బట్టి మోకాళ్ళు ఉంచపోతే ఇంకెవరు ఉంచుతారు? ఒకసారి ఆలోచించే బిడ్డ. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. మోకాళ్ళు ఉంచిన అనుభవం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన బట్టలు చింపేసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చున్న అనుభవం, దేవుని సన్నిధిలో కూర్చున్న అనుభవం, మోకాళ్ళతో కూర్చున్న అనుభవం. ఆ భక్తుల కంటే మనం పెద్దవాళ్ళమండి. వాళ్ళకంటే మనం పెద్దవాళ్ళమా? ఎంతమంది ఈరోజు ఈ అనుభవాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నారో, జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 42వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తర్వాత ఇంకా ఆ సబ్జెక్టు నేను మరలా చెబుతాను వినండి. తలపైకే తలందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిగా చెప్పండి. కర్మేలు పర్వతం మీదకు పోయాడు దైవజనుడైన ఏలియా గారు. దేవుని సేవకుడైన దైవజనుడు, ప్రవక్త ఎక్కడికి వెళ్ళిపోయాడు? కర్మేలు పర్వతం. పర్వతం మీద మోకాళ్ళు ఉంచిన అనుభవం దైవజనుడికి ఉంది. రేపు ఆగస్టు 15 పర్వతం ఉంది మనకు. పర్వతం అంటే అసలు ఏంది? పర్వతం అంటే ఏంది? అసలు పర్వతం అంటే ఏంది? చదువుకున్న వాళ్ళమ్మా, పర్వతం అంటే ఏందో కొనుక్కుంటున్నారు వస్తువుని. సింధు, పర్వతం ఎప్పుడన్నా పర్వతాలు ఎక్కారా? హిమాలయ పర్వతాలు అంటారుగా. హిమాలయ పర్వతాలు మన దేశంలో ఎత్తైన ప్రదేశాలు అయ్యేనా? హిమాలయ పర్వతాలేనా? ఎత్తు, దాని ఎత్తు ఎంత? 8,848 అనుకుంటా. అంతేనా? ఈసారి పోయి ఎక్కి కొలతేసి చూసి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పర్వతం మీద, సరే, ఈ పర్వతం అనేది కొండ. ఈ కొండ ప్రాంతంలో మోకాళ్ళు ఉంచిన అనుభవం. ఏమ్మా,
ఎక్కడైతే మోకాళ్ళు ఉంచుతాం, గ్రీన్ పట్టు ఉంది, బాగా శుభ్రంగా ఉంది, మెత్తగా ఉంది, ఎంతసేపు అయినా ఉంచుతావు. కొండ మీద ఉంచాలంటే రాళ్ళు ఉంటాయా ఉండవా? గులకలు రాళ్ళు అవి ఉంటాయిగా. మోకాళ్ళు ఉంచాలంటే గుచ్చుకుంటాయి. మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయాలంటే గుచ్చుకుంటాయి. కానీ నువ్వు అక్కడ కానీ మోకాళ్ళు ఉంచావంటే నీ పంట పొలాల్లో చక్కని వర్షాలు వస్తాయి. అసలు ఎందుకు మోకాళ్ళు ఉంచాడు ఆయన? ఏంది ఉద్దేశం? దేనికోసం? 44వ వచనం చదువు. దేనికోసం ఆయన మోకాళ్ళు ఉంచాడు? మంచి మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి వస్తుంది. 45. ఈయన మోకాళ్ళ ఉంచిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆకాశము మేఘాలతోనూ గాలివానతోనూ కారు కమ్మిన. గట్టిగా చెప్పాలి. అర్థమైందా? ఎందుకు కొండెక్కాలో? నాకు కుదరదు సార్, నాకు అబ్బదు సార్ అంటున్నావా? నీ పంట పొలాల్లోనికి మంచి వర్షం నువ్వు మోకాళ్ళు ఉంచితే వచ్చింది. గట్టిగా చెప్పండి. యాకోబు ఇది ఇలాగే ఉంది. యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవాలి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షము రాకుండా ఉండినట్లుగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము లేదు. నెక్స్ట్, అతడు మరలా కర్మేలు పర్వతం మీద మోకాళ్ళు వంచగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి పంటిచ్చింది. చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా చప్పట్లు. ఆకాశము వర్షం ఇవ్వాలంటే, భూమి పంట ఇవ్వాలంటే ఎక్కడుంది? నువ్వు మోకాళ్ళు ఉంచితే ప్రతిఫలం దొరికింది. హల్లెలూయా. కొండ ప్రార్థనకు మిమ్మల్ని బతిమలాడాలి. అమ్మ రండి, అక్క రండి అని. బతిమలాడేది ఏందండి? పరిగెత్తాలైతే. ప్రైజ్ ది లార్డ్. ఆగస్టు 15 దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ కొండ ప్రార్థన అనుభవం రావాలి. ఆ కొండ ప్రాంతంలో కూర్చొని, ఆహ్లాదకరమైన ప్రాంతంలో కూర్చొని మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందో, ఎంత దీవెనికరంగా ఉంటుందో. మోషే ఆనాడు సీనాయి పర్వతం మీద మోకాళ్ళు ఉంచిన అనుభవం కాదా? యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం కాదా? ఎంతో మందికి వాళ్ళకి కొండ అనుభవాలతో ఉన్నారండి. దేవుని పర్వతాలు ఎక్కి ప్రార్థన చేసిన అనుభవాలు. కనుక రేపటి దినాన, రేపంటే ఆగస్టు 15 మనకి దేవుడు అనుగ్రహిస్తున్న ఒక మంచి పెద్ద పండుగ ఉంటుంది. రేపు ఆగస్టు 15 కొండ మీద దేవుని ప్రార్థన కొండ దగ్గర, కొరకోడు దగ్గర ఉంటున్నది. కొరకోడుకు జల్లిపల్లికి మధ్యలో చక్కని వాతావరణం. ఎంతో కష్టపడితే ఆ ప్లేస్ చక్కగా క్లీన్ అయిపోయింది. బైకులు రావచ్చు, ఆటోలు రావచ్చు, బస్సులు రావచ్చు, ఏదైనా రావచ్చు. చక్కగా వాతావరణంలో ఉదయము సరిగ్గా 9కి స్టార్ట్ చేసుకొని 3 గంటల దాకా ఏకధాటిగా ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత చక్కని ప్రేమ విందు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ప్రేమ విందుతో ఉంటుంది. ఇదే మీకు ఇచ్చే ఆహ్వానం. మీరు రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి వచ్చి మీరు ప్రార్థనలు చేసుకోండి, అక్కడికి వచ్చి మీరు మొక్కండి, అక్కడికి వచ్చి దేవుని పాదాల దగ్గర పట్టుకోండి. గొప్ప కార్యాలు దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచే ప్రార్థన చేయండి, ప్లాన్ చేయండి. మీ ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ తెలిసిన వారందరికీ చెప్పండి. ఏమి కొదువు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఏం కొదువు ఉండదు, తక్కువ ఏముండదు. దేవుడు సమృద్ధి జీవాన్ని ఇస్తాడు, అంతే. కాబట్టి ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు సన్నిధిలో కూర్చోండి. ప్రభువా,
మా దైవ సేవకుడు చెప్పాడని చెప్పేసి ఆగస్టు 15 ఆనాడు ఆయన ఏ రీతిగా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఏమండి, దేనికోసం అండి ఆ పర్వతం మీద ఆయన మోకాళ్ళు ఉంచింది? వర్షమా కాదా? ఎట్లా చేశాడండి? ఆసక్తితో చేశాడా, ఊరికి ఇంట్రెస్ట్ లేకుండా చేశాడా? మరి నీకుందా ఆసక్తి? మనకుండాలి అందరికీ ఆసక్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా అంతే, పరుగులు తీయండి. మనకి ఇచ్చిన ప్రాంతంలో అక్కడ మంచి చక్కగా ఆ వాతావరణం అంతా శుభ్రం చేశాం, నీట్గా చేశాం, చాలా చక్కగా ఉండుద్ది, ఆహ్లాదకరంగా. ప్రభునందు పిల్లరా, దేవుని సన్నిధిలో గడపడం మనకి ఎంతో మంచిదండి. ఆనాడు ఏలియాకు ఆ పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడ మోకాళ్ళు ఉంచితే దేవుడు ఆలకించాడు. భూమి మంచి పంట ఇచ్చేటట్టు చేశాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ పంట పొలాలు ఇప్పుడు కడుపు నిండాలంటే పంటలు పండాలి కదా. పంటలు పండాలంటే ఆకాశం నుంచి నీ వర్షం రావాలి కదా. వర్షం రావాలంటే నీ మోకాళ్ళు ఉంచాలి కదా. ఎంత లింక్ అండి! మోకాళ్ళకి వర్షానికి ఉన్న లింకు, మోకాళ్ళకున్న ఆ పంటకున్న లింకు నీకు తెలుసుకోగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం వింటున్న బిడ్డలారా, మోకాళ్ళలోంచి అనుభవం ఈరోజు నువ్వు నేను నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకుంటారు? మనం చూపించకపోతే ఎవరు? చివరిగా 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 54వ వచనం. సొలొమోను మోకాళ్ళు వంచుట మాని లేచి నిలబడిన తర్వాత మహాశబ్దంతో ఇశ్రాయేలుల సమాజమంతటిని దీవించును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సొలొమోను బలిపీఠం దగ్గర ఫస్ట్ మోకాళ్ళు ఉంచాడు. బలిపీఠం దగ్గర మోకాళ్ళలోంచి ప్రార్థన చేసి 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 చేసిన తర్వాత, ఆ శక్తితో నింపబడిన తర్వాత, ఆ బలముతో నింపబడిన తర్వాత ఇశ్రాయేలును దీవించడం ప్రారంభం చేశాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, బలిపీఠం దగ్గర నువ్వు మోకాళ్ళు ఉంచాలి. పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న మోకాళ్ళు ఉంచాలి. పర్వతమైన మోకాళ్ళు ఉంచాలి. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో మోకాళ్ళు ఉంచిన అనుభవం ఉంది. ఈరోజు నువ్వు నేను ఏం నేర్చుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి.